ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి జాతకులకు మేము ఇప్పుడే చెప్తున్నాము, మీరు కళ్ళు తెరవండి. ఎందుకంటే గనక ఈ పేరుతో ఉన్న స్త్రీ వృషభ రాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మీరు కలలో కూడా ఊహించినటువంటి పెను మార్పులు అనేవి ఈ సమయంలో మీ జీవితంలో మీ కళ్ళతో మీరే చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అన్ని విధాలుగా ఈ సమయంలో అదృష్టం బాగా కలిసి రాబోతూ ఉంది. కాబట్టి మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టుకోకుండా మీరు పూర్తిగా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా మీరు దేని గురించి కూడా అసలు ఆలోచించుకోకండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు అదృష్టం అనేది విపరీతంగా రాబోతోంది. కాబట్టి మీరు మాత్రం మీ అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి. కాకపోతే ముఖ్యంగా మీకు మాత్రం ఈ పేరు గల స్త్రీ అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయబోతుంది. ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి, అలాగే ఈ దేవత ఆరాధన మీరు చేసుకుంటే మీకు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక వృషభ రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ఈ వృషభ రాశి జాతకులకు ఈ ఉగాది తర్వాత వీరికి గోచారంలో గ్రహిస్తున్న కారణంగా వీరికి ఇప్పుడు అదృష్టం అనేది విపరీతంగా కలిసి రాబోతోంది. వీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అష్టైశ్వర్యాలను సంపాదిస్తారు. ఇక వ్యాపారులకు వారి వ్యాపారంలో అనుకూలంగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు వారు చేసే పనుల చోట తోటి సహోద్యోగులు సహకరిస్తారు. అలాగే పై అధికారులు వీరి గతంలో చేసిన పనుల వల్ల ఇప్పుడు వీరు చేస్తున్న పనుల వల్ల ఇంప్రెస్ అయ్యి వీరికి ప్రమోషన్ ఇస్తారు, జీతాలు పెరుగుతాయి. అలాగే వృత్తి నిపుణులకు, కళాకారులకు, ప్రొఫెసర్లకి, లాయర్లకు, డాక్టర్లకు ఈ సమయం అనుకూలంగా కనిపిస్తుంది. వారు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో డబ్బులను బాగా సంపాదిస్తారు. అలాగే మీరు ఫ్యూచర్ అవసరాల కోసం కూడా మీరు డబ్బులను పొదుపు చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వృషభ రాశి వారు అలంకార ప్రియులు. ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులు తమ యొక్క సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఏదైతే వీరి రాష్ట్రాధిపతి శుక్రుడు ఉన్నాడో ఆ శుక్రుడి యొక్క ప్రభావం చేత ఈ వృషభ రాశి జాతకులు డబ్బులను బాగా సంపాదిస్తారు. అలాగే విలాసవంతంగా వీరి జీవితాన్ని గడుపుతారు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి వీరి జీవితంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా వీరు అద్భుతమైన లాభాలను పొందుతారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేదే ఉండదు. అయినప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి జాతకులకు వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఆర్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు మాత్రం అతిగా స్నేహం చేసి అతిగా వారితో మాట్లాడడం, అతిగా వారితో చనువుగా ఉండడం, అలాగే మీ పర్సనల్ విషయాలు వారికి చెప్పుకోవడం, అంటే వారు బాగానే మాతో ఫ్రెండ్షిప్గా మాట్లాడుతున్నారు, వారు మా ఫ్రెండే కదా అని మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో షేర్ చేసుకుంటే మాత్రం మీరు మాత్రం మీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటారు. ఇలా ఈ విధంగా మీరు ఎవరితోనైతే పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటారో ఆ వ్యక్తి మిమ్మల్ని నడి రోడ్డుకు తెచ్చేస్తారు. అలాగే మీరు చేసే ప్రతి పని కూడా ఆటంకాలు కలిగిస్తారు. ఈ విధంగా మీ జీవితం పూర్తిగా నాశనం చేయడానికి ఆ పేరు గల వ్యక్తి చూస్తున్నారు. కాబట్టి ఈ పేరుతో ఉన్న వ్యక్తితో మీరు చాలా ఆచితూచి వ్యవహరించాలి, మాట్లాడండి. అంతేకాని మీ పర్సనల్ విషయాలు మాత్రం అసలు చెప్పకండి. మిగతా అన్ని విషయాల్లో మీకు అంతా బాగుంటుంది, మీ జీవితంలో మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు మీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి, అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ఈ రాశివారు ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం ఎంతో శుభకరమని చెప్పొచ్చు. అలాగే ఈ రాశివారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి కోరుకునే ఈ వృషభ రాశి వారికి వారి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. మీ జీవితంలో మరింత ఉన్నతమైన శిఖరానికి మీరు అందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.